బ్రేకింగ్ లో చూస్తున్నాం. తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంప్యూటర్ యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా 47వ నెంబర్ కౌంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కంప్యూటర్ యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా 47వ నెంబర్ కౌంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, ఈ ఘటన జరిగి ఎంతసేపు అయింది? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ రమణ. ఘటన జరిగి దాదాపు గంట సమయం కూడా అవుతుంది. శ్రీవారి దర్శనం అనంతరం కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదం కౌంటర్లు అయితే తిరుమలలో ఉన్నాయి. లడ్డూ కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత దర్శన టోకన్ సమర్పిస్తే అక్కడ ఒక్కొక్కరికి లడ్డూలు ఇచ్చేటువంటి ఏర్పాటు టీటీడీ ఏర్పాటు చేసింది. దాదాపు 50 నుంచి 70 కౌంటర్లు కూడా ఉంటాయి. ఈ కౌంటర్లలో ఇవాళ మనం చూసుకున్నట్టయితే 47వ కౌంటర్ లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి సిపియు ఏదైతే ఉందో కంప్యూటర్ కి సంబంధించినటువంటి పరికరంలో కొద్దిగా స్వల్పపాటి ఈ యొక్క మంటలు చెలరేగాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా వచ్చినటువంటి ఆ మంటలను అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే కనుక్కొని ఆపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆపు చేసేటువంటి నేపథ్యంలో కూడా దట్టమైన పొగ వ్యాపించింది. చుట్టుపక్కల ఉన్నటువంటి కౌంటర్లకు కూడా ఈ యొక్క పొగ పూర్తిగా కూడా వ్యాపించడంతో అక్కడ లడ్డూలు తీసుకుంటున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో భయంతో కూడా అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పూర్తిగా కూడా మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఆ యొక్క కౌంటర్ లో ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క మంటలు చెలరేగాయనేటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణకు కూడా రావడం జరిగింది. భక్తులకు ఎటువంటి ప్రాణాపాయం లేదు. అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి భక్తులందరూ కూడా పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ కూడా పూర్తిగా కూడా పరుగులు పెట్టడం జరిగింది. ఎటువంటి ఎవరికి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో కూడా ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బంది లేకపోవడంతో కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ యొక్క లడ్డూ కౌంటర్ 47లో కూడా కంప్యూటర్ కు సంబంధించినటువంటి పరికరంలో మంటలు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి ఈ యొక్క మంటలు పూర్తిగా కూడా వ్యాపించాయి. అదేవిధంగా దట్టమైనటువంటి పొగ కూడా అన్ని కౌంటర్లో నిండిపోయి భక్తులందరూ అక్కడి నుంచి హుటాహుటిన బయటకు పరుగులు తీసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాము.